ఆపరేషన్ సింధూర్లో ప్రపంచం ముందు పరువు పోగొట్టుకుంది పాకిస్తాన్. మన దేశానికి చెందిన 6 ఫైటర్ జెట్స్ని కూల్చేశారని తప్పుడు ప్రచారం కూడా చేసింది. పాకిస్తాన్ రిలీజ్ చేసిన ఫుటేజెస్ ఫేక్ అని ప్రపంచమే కొట్టి పారేసినా సరే వీళ్ళ మాటలను సమర్థిస్తూ మన దేశంలో మాట్లాడే రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి. రీసెంట్గా సిడిఎస్ అనిల్ చౌహాన్ గారు సింగపూర్కి చెందిన ఛానల్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆయన మాట్లాడుతూ యుద్ధం జరిగేటప్పుడు మన యుద్ధ విమానాలు దెబ్బతిన్నాయా లేదా అనేది ఇంపార్టెంట్ కాదు, మనం ఎలా యుద్ధం చేసామనేది ఇంపార్టెంట్ అని ఆయన చెప్పారు. ఆయన అంతా క్లియర్గా చెప్పాక కూడా ఇండైరెక్ట్గా నష్టం జరిగిందని చెప్పారని కొంతమంది చిల్లర మీడియాగా ప్రచారం చేస్తున్నారు. పాకిస్తాన్ న్యూక్లియర్ బేస్ మీద మనం అటాక్ చేసాం, అయినా సరే ఇది మనం బయటికి చెప్పలేదు, ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ విషయం. ఈ విషయం మొదట బయటపెట్టింది వెస్టర్న్ మీడియా. పాకిస్తాన్ ఏ విధంగా నష్టపోయిందో ప్రపంచానికి చూపించింది కూడా ఈ వెస్టర్న్ మీడియానే. మరి మన యుద్ధ విమానాలని కూల్చామని చెబుతున్న పాకిస్తాన్ మాటలు ప్రూవ్ చేసేలా ఎలాంటి ఆధారాలు ఇప్పటివరకు ఎవరు బయటపెట్టలేదు. ఈ యుద్ధంలో పాకిస్తాన్ కోల్పోయిన దాంట్లో 10% కూడా మనకి నష్టం జరగలేదు. అయినా యుద్ధం జరిగేటప్పుడు మనం ఆలోచించాల్సింది మనకి నష్టం జరిగిందా లేదా అన్నది కాదు, ఎవరికి ఎక్కువ నష్టం జరిగిందా అని.